రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పాలన పూర్తిగా గాడి తప్పింది. సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయింది. కేవలం 22 నెలల్లోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ 1,16,000 కోట్లకు పైగా బకాయిల భారంతో నీరసించింది. కాంగ్రెస్ పాలన ఇలాగే కొనసాగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా 1.16 లక్షల కోట్ల రూపాయలు బాకీ పడింది. తమకు రావాల్సిన బకాయిలపై ఆయా వర్గాల వారు నిత్యం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రైతులకు అనేక హామీలిచ్చింది. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకు 31,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రకటించిన రేవంత్ సర్కార్ 20,616 కోట్ల రూపాయలను మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా 10,384 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 12,000 రూపాయలకే కుదించింది. ఒక్కో సీజన్కు 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది వానాకాలం సీజన్ రైతు భరోసా మొత్తం 12,000 కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వలేదు. యాసంగిలో 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం మరో 7,000 కోట్ల రూపాయలను రైతులకు ఎగనామం పెట్టింది. మొత్తం రైతు భరోసా కింది రైతులకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వనేలేదు. వరి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ తర్వాత సన్నధాన్యానికే ఇస్తామని నాలక మడతేసింది. ఇలా 1,200 కోట్ల రూపాయల మేరకు రైతుల బోనస్ బకాయి ఇవ్వలేకపోయింది. వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, నేతన్నలు, హెచ్ఐవి, బోధకాలు బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారులు ఇలా 10 వర్గాలకు చెందిన మొత్తం 37,19,332 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల 2,016 రూపాయల చొప్పున ఆసరా పింఛన్ చెల్లిస్తున్నది. రాష్ట్రంలోని 4,70,462 మంది దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున అందజేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం వీరికి ప్రతి నెల 2,797.35 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. కానీ ఎన్నికల సమయంలో 2,000 పింఛన్ను 4,000 రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే 4,000 పింఛన్ సొమ్మును 6,000కు పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 2,000 రూపాయలు అదనంగా ఇస్తే ప్రతి నెల 839,88,88,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 22 నెలలకు గాను 18,470,29,36,000 ఇప్పటి వరకు సర్కార్ బాకీ పడింది. అర్హులైన వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలోని ఉపాధి హామీ జాబ్ కార్డులు 53 లక్షల మందికి ఉన్నాయి. వీరిలో ఎలాంటి భూమి లేని వారు 20 లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో ఏడాదిలో 20 రోజులు ఉపాధి కూలీకి వెళ్లేవారు 11 లక్షల మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం వీరికి 12,000 రూపాయల చొప్పున ఏటా చెల్లించాల్సి ఉన్నది. ఈ మేరకు 1,320 కోట్ల రూపాయలు వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సి ఉంది. రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో భాగంగా ప్రకటించింది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరు సగటున 2 ఎకరాల చొప్పున కౌలుకు సాగు చేసిన 40 లక్షల ఎకరాలవుతుంది. అంటే ఏడాదికి కౌలు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి 6,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3వ వ్యవసాయ సీజన్ కొనసాగుతున్నది. పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన యువతులు సుమారు 5 లక్షల మంది వరకు ఉంటారు. ఒక్కో ఎలక్ట్రిక్ స్కూటీ 1,50,000 రూపాయలు అనుకున్న 7,500 కోట్ల రూపాయలవుతాయి. ఈ మొత్తం కూడా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డలకు బాకీ పడింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో ఏటా డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కోర్సుల్లో సుమారు 9 లక్షల మంది చేరుతున్నారు.
వీరికి విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. ఇలా ఒక్కో విద్యార్థికి 5 లక్షల రూపాయల చొప్పున 4,500 కోట్ల రూపాయల మేరకు విద్యార్థులకు బాకీ పడింది. రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అర్హులైన ఆటో డ్రైవర్లు 7 లక్షల మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరికి 12,000 రూపాయల చొప్పున 7 లక్షల మందికి 840 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ అమరవీరుల తల్లి లేదా తండ్రి భార్యకు 25,000 రూపాయల చొప్పున నెలవారీ గౌరవ పింఛన్ ఇస్తామని ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం, ఇంటి జాగా కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ అమరవీరుల కుటుంబాలు సుమారు 600 వరకు ఉన్నాయి. నెలకు 25,000 రూపాయల చొప్పున ఒక్క నెలకు వారికి ఇవ్వాల్సింది 1.50 కోట్ల రూపాయలు. 22 నెలలకు గాను రేవంత్ రెడ్డి సర్కార్ 330 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 2014 నుంచి ఆగస్టు 2024 వరకు 13,18,989 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,62,917 మందికి 1,116 రూపాయల ఆర్థిక సాయం అందింది. 2024-25 బడ్జెట్ కింద ప్రభుత్వం 1,225.43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 649.86 కోట్ల రూపాయలు అప్రూవ్డ్ అప్లికేషన్లకు, 240.78 కోట్ల రూపాయలు మంజూరైన వాటికి కేటాయించారు. 22 నెలల్లో కొత్తగా సుమారు 1.50 లక్షల మందికి పైగా యువతలకు వివాహాలు జరిగి ఉండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,116 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వనే లేదు. ఇప్పుడు తులం బంగారం ధర 1,15,000 పలుకుతున్నది. అంటే 1,50,000 మంది లబ్ధిదారులకు 1,15,000 రూపాయల చొప్పున 1,725 కోట్ల రూపాయలను సర్కారు చెల్లించాల్సి ఉన్నది. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యంగా పేర్కొన్నది. రాష్ట్రంలో 19 లక్షల పైచిలకు మంది మహిళలకు 2,500 రూపాయల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. పెన్షన్లు రాని 55 ఏండ్లలోపు తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలకు ఈ నగదును నెలనెలా అందజేస్తామని వెల్లడించింది. ఇలా ప్రభుత్వ లెక్కల ప్రకారం నెలకు 475 కోట్ల రూపాయలు ఈ పథకం కింద మహిళలకు చెల్లించాల్సి ఉన్నది. అంటే 22 నెలలకు గాను రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు బాకీ పడిన మొత్తం 10,450 కోట్ల రూపాయలవుతుంది. మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లుడే 700 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. 85 కోట్ల రూపాయల బకాయి కోసం రేషన్ డీలర్లు ఎదురుచూస్తున్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, శానిటేషన్ వర్కర్లు, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి ఫ్రంట్ లైన్ సిబ్బంది జీతాలు 5 నెలల నుంచి 20 నెలల వరకు బకాయి ఉన్నాయి. వివిధ రకాల పనుల కాంట్రాక్టర్లకు సుమారు 10,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు 8,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, 1,300 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర సర్దుబాటు బిల్లులు కలిపి 5,700 కోట్ల రూపాయలకు పైగా సర్కారు ఇవ్వాల్సి ఉన్నది. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా పేరుగాంచిన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఇది కాంగ్రెస్ హామీల డొల్లతనాన్ని వెల్లడిస్తున్నది. ఈ సంక్షోభం కేవలం కాగితాలకే పరిమితం కావడం లేదు. అన్ని వర్గాల ప్రజలు తమకు రావాల్సిన బకాయిలపై వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తున్నది. జూలై వరకు రాష్ట్ర ఆదాయం 50,270 కోట్ల రూపాయలు ఉండగా ఖర్చు 62,835 కోట్ల రూపాయలకు పెరిగింది. 24,669 కోట్ల రూపాయలు అప్పు చేసినా ప్రభుత్వం కేవలం 5,988 కోట్లే వ్యయం చేసింది. మిగతా నిధుల్ని సాధారణ ఖర్చులకే మళ్లించింది. ఒక్కో రంగానికి సర్కారు ఇవ్వాల్సిన నిధుల బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం కనిపించడం లేదు.